ఉదయగిరి నియోజకవర్గం ఒక ఎస్టీ క్యాండిడేట్ని ఉదయగిరి నియోజకవర్గంలో ఎస్టీ చెల్లు ఒక నాయకుడిని చంద్రబాబు నాయుడు మాకు ఏం చేశాడో చెప్పమన్నాడయ్యా మా ఎస్టీలకి. ఇదంతా ఎందుకు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన, ఈ 4 సంవత్సరాల నుంచి ఆడిపోయాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన మా ఎస్టీలకి ఏమి చేశాడో చెప్పమనండి. మెయిన్ పాయింట్, మా ఎస్టీలను ఏమన్నా అసెంబ్లీలో కోసపెట్టాడా? ఒకటికన్నా సీట్ ఇచ్చాడా? అది లేదు. మేము వెనకబడి ఉండేవాళ్ళము, ఒక ఎస్టీలము, గిరిజనులు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు నోరు పారేసుకొని చెప్పేది కాదు. నోరు పారేస్తే పనులు చేయవు. ఏళ్ళు పని చేస్తారు రేపు పొద్దున. సార్, ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి పార్లమెంట్ కి విజయసాయి రెడ్డి గారు అయితే బరిలో దిగబోతున్నారు. దిగిండు. ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా వస్తాడు. మా ఉదయగిరి ఇప్పుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. ఆయన విజయసాయి రెడ్డి అవుతాడు. ఆత్మకూరు విక్రమ రెడ్డి గెలుస్తాడు. ప్రతి ఒక్కరు గెలుస్తారు. విజయసాయి రెడ్డి గారు భయపడుతున్నారు. విజయసాయి రెడ్డి ఎందుకు భయపడతాడు స్వామి? విజయసాయి రెడ్డి దేనికి భయపడతాడు? ఎంపీ క్యాండిడేట్ ని చూసి భయపడ్డు. ఏమి రెడ్డి ఆయన గురించా? ఆయనకు ఒక ఓటు రాదు, డిపాజిట్ రాదు. నిన్నటి దాకా వైఎస్ఆర్ పార్టీలో సీటు కోసం కాదని టీడీపీలో పోయిండు. ఓటేస్తారా? ఓటు అంటే నెల్లూరు ప్రజలకు విజయసాయి రెడ్డి గారి వల్ల ఉపయోగాలు ఏంటంటారు? నేను అడిగేదని చెప్పు. ఇప్పుడు ఆయన ఏమి రెడ్డి ఆడున్నాడు? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? ఇప్పుడు టీడీపీలో పోయిండు. రేపు ఎంతమంది నెల్లూరు సిటీలో? సరే, విజయసాయి రెడ్డి గారికి సుమారుగా ఎంత మెజారిటీ రావచ్చు? 1,00,000 పైన ఉంటుంది. 1,00,000 పైన ఉంటుంది. మా 11 నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో 11 నియోజకవర్గాలలో టీడీపీ గుర్తు కూడా ఉండదు. ఈసారి నాశనం అయిపోద్ది. అంతే, ఇంకేముండదు.